స్పెషల్ కరెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్దాం. ప్రసన్న, చాలా విచారకరమైన విషయం ఏంటంటే 8 మంది అక్కడ ఒక ట్యునల్లో ఇరుక్కొని ఉన్నారు. వారిని రెస్క్యూ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎక్కడ దాకా వచ్చాయి, దాని మీద మీ దగ్గర ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? జమీర్, శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పైకప్పు కూలిన ఘటన లోపల సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. టన్నెల్ లోపల 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు చిక్కుకోవడంతో వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ బృందాలు, అదేవిధంగా హైడ్రాతో పాటు ఇండియన్ ఆర్మీ స్పెషల్ బెటాలియన్ల ఆధ్వర్యంలో శనివారం రాత్రి 10:30 గంటల నుంచి సహాయ చర్యలు ప్రారంభమని చెప్పవచ్చు. ఆదివారం సాయంత్రం వరకు 3 బృందాలు లోపలికి వెళ్ళాయి. అయితే సొరంగ మార్గంలో దాదాపు 2.5 మీటర్ల నుంచి 3 మీటర్ల ఎత్తున బురద పేరుకపోవడము, నిమిషానికి 3,500 లీటర్ల వరకు ఊట నీరు వస్తుండడం, ప్రమాదం జరిగిన తర్వాత పేరుకుపోయిన నీరు నిల్వ ఉండడంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. దాదాపు 13 కిలోమీటర్ల వరకు విద్యుత్ సరఫరాను, వైఫైను పునరుద్ధరించారని చెప్పవచ్చు. అక్కడ వరకు ఆక్సిజన్ సరఫరా నిర్విరామంగా కొనసాగిస్తున్నా ఉన్నారు. టన్నెల్ లోపల ఇరుకుగా ఉండడము, దిగువన అంటే కాళ్ళ కింద బురద కారణంగా అడుగు తీసి అడుగు వెళ్ళని స్థితిలో ఉండడంతో సహాయ చర్యలు చేపట్టడానికి ఎక్కువ బృందాలను తీసుకెళ్లనే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎం నుంచి దాదాపు 400 మీటర్ల వరకు కూడా మట్టి కూరుకుపోయిందని సహాయ చర్యలో పాల్గొని తిరిగి వచ్చిన రెస్క్యూ సిబ్బంది చెబుతా ఉన్నారు. దీంతో లోపల చిక్కుకున్న వారి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని భావించవచ్చు. పెద్ద ఎత్తున బురద పేరకపోవడం, వారు ఉన్న వైపుకి గాలి సరఫరా కూడా లేకపోవడము, ప్రమాదం జరిగి దాదాపు 2 రోజులు అవుతుండడంతో అందరిలోనూ కూడా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. లోపలికి వెళ్ళొచ్చిన వారు కూడా సహాయ చర్యలు పూర్తయి టన్నెల్లో చిక్కుకున్న వారు వెళ్ళాలంటే కనీసం మినిమం 3 రోజుల సమయం పడుతుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తా ఉన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సైతము 3వ బృందంలో మధ్యాహ్నం 1 గంటకు టన్నెల్ లోపలికి వెళ్లి సాయంత్రం 6:45 బయటికి వచ్చారు. అక్కడ నెలకొన్న పరిస్థితుల ప్రకారం ఎన్ని రోజులు పడుతుందో స్పష్టంగా చెప్పలేమని ఆయన అన్నారు. సహాయ చర్యలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయని, చిక్కుకున్న వారిని కాపాడుతామని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. సహాయ చర్యలకు ప్రధానంగా బురద నీరు అడ్డంకిగా ఉండటంతో డీవాటరింగ్ చేయడం చాలా సవాలుగా మారిందని లోపలికి వెళ్లి వచ్చిన రెస్క్యూ బృందాల సభ్యులు కూడా ఇదే విషయము చెప్తా ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నిల్వ ఉన్న బురద నీటిని తరలించడం కష్టంగా మారిందని, అయితే ఇప్పటికే డీవాటరింగ్ కోసం అక్కడ ఉన్నటువంటి 150 HP సామర్థ్యం కలిగిన మోటార్ ఉండగా మరొక మోటార్ 100 HP సామర్థ్యం కలిగిన మోటార్ని కూడా బిగించారు. నిమిషానికి దాదాపు 4,500 లీటర్ల నీటిని బయటికి తోడుతా ఉన్నారు. పేరుకుపోయిన మట్టి లూజు ఉన్నటువంటి బురదగా మారితే దాన్ని కూడా డీవాటరింగ్ లో భాగంగా బయటకు తరలించే ప్రయత్నం చేస్తే సహాయక చర్యల్లో వేగం పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి రెస్క్యూ సిబ్బంది చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే టన్నెల్ ఇరుకైంది కావడము పెద్ద సమస్యమైందని చెప్పవచ్చు. టన్నెల్ దాదాపు 9 మీటర్ల వ్యాసంతో ఉండడం వల్ల ఇందులో ఎయిర్ పంపింగ్ కోసము పైపు లాంటి వ్యవస్థ, తర్వాత కింది వైపు పైపులు, విద్యుత్ సరఫరా లైన్లు, మట్టి తరలించడానికి కన్వేయర్లు కూడా దీంట్లోనే ఉంటాయి 9 మీటర్లోనే. ఈ ఇరుకు సొరంగంలో ఎక్కువ మంది వెళ్ళి పని చేయడానికి లేదా ఎక్సావేటర్లు కానీ పెద్ద పెద్ద మిషనరీ వెళ్ళి సహాయ చర్యల్లో పాల్గొనడానికి అవకాశమే లేదు. ఇక్కడ కేవలం 50 నుంచి 60 మంది మాత్రమే వెళ్ళి పనిచేయడానికి వీలుంటుంది. సొరంగం లోపల బురద పేరుకపోవడంతో సహాయక బృందాలు అందులోకి దిగి నడవడము కోసము పడకలను, లూజు బురద ఎక్కువగా ఉంటే అందులో వెళ్ళడానికి థర్మోకోల్ తెప్పలను, ఊట నీరు ఎక్కువగా వస్తే కనుక రక్షణ ట్యూబ్లను సహాయ బృందాలు లోపలికి తీసుకెళ్తా ఉన్నాయి. మట్టికి అడ్డుగా ఐరన్ షీట్లు, రాడ్లు పడడంతో వాటిని కట్ చేయడానికి కట్టర్లు, గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ సరఫరా వెళ్ళిపోతే కనుక ఇబ్బంది కాకుండా డీజిల్ జనరేటర్లు కూడా లోపలికి తీసుకెళ్లారని మనం చెప్పవచ్చు. ప్రసన్న, ప్రస్తుతం ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకైంది? ఒక పెద్ద ట్యూనల్ ఏర్పాటు చేప్పుడు గ్యాల్వనైజింగ్ బరాబర్ చేయలేదా అంటే సంబంధించింది ఏంటంటే ఒక విషయం ఇప్పుడు ఇంకా నిర్మాణ దిశలో ఉన్నప్పుడే ఇంత పెద్ద ప్రమాదం ఏర్పడ్డది. అక్కడికి సంబంధించిన బురద వస్తుంది, దానికి సంబంధించిన అక్కడ మనకు ఆ విమర్శలు ఏదైతే వస్తున్నాయో సరైన పద్ధతిలో ట్యూనల్ నిర్మించేటప్పుడు ఏదైతే అండర్ గ్రౌండ్ బోర్ వేసే మిషన్స్ ఉన్నాయో దానికి వెళ్ళే సమయంలో ఒక దారిగా ఏర్పాటు చేసి ఏదైతే డ్రిల్లింగ్ చేస్తారో 3 అంతుల
అంటే ఒక డ్రిల్లింగ్ 100 మీటర్స్ డయా ఉంటే 400 మీటర్స్ డయా పెట్టుకుంటారు, తద్వారా వీళ్ళు వెళ్తారని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం మీరు చెప్తున్నట్టుగా ఇరుకైన మొత్తం ప్రదేశం ఉన్నది, నీళ్లు రావట్లేదు. సరైన పద్ధతిలో వీళ్ళు అక్కడ సెక్యూరిటీ ఏదైతే ఉన్నదో మనకు అక్కడ ప్రాపర్గా వాళ్ళు ఏదైతే ఉన్నదో సర్వీస్ చేసేటప్పుడు, అక్కడ పనులు చేసేటప్పుడు సరైన పద్ధతిలో వాళ్ళు ఇలాంటి ఘటనలకు నివారణ చర్యలు సరైన పద్ధతిలో తీసుకోలేదు అని మనం అనుకోవచ్చా? జమీల్, ఏదైతే తెలంగాణ లోపల సుదీర్ఘ కాలంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుగా ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టు అని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. దీని నిర్మాణానికి సుమారు 42 ఏళ్ల కిందనే దీని ఆలోచన మొదలైంది. దీని ముఖ్యంగా 42 ఏళ్ల క్రితం మొదలైతే 20 ఏళ్ల కిందట నిధుల ఆమోదంతో పనులు కొనసాగుతూ వస్తా ఉన్నాయి. ఎస్ఎల్బిసి సొరంగం పనులను 2005లో ఆగస్టులో 2813 కోట్లతోటి అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది. ఆ ప్రాజెక్ట్ అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ సీఎం వైఎస్ రాజశేఖర్ శంకుస్థాపన చేసి 2007లో నిర్మాణ ప్రారంభం. అయితే ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ అనేది ఓల్డ్ టెక్నాలజీ, ఏదైతే టీబీఎం ఉందో టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది ఇది ఓల్డ్ మిషన్ కావడము ముఖ్యంగా. దీని వల్ల పనులు, ఎందుకంటే బోరింగ్ మిషన్ తరచూ చెడిపోవడము, దాని స్పేర్ పార్ట్స్ లేకపోవడము, దాన్ని తీసుకురావడానికి సంవత్సరాలు దాన్ని రిపేర్ చేయడానికి సమయం పడతా ఉందని చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది చాలా లాంగెస్ట్ టన్నెల్, ఎందుకంటే అప్రాక్సిమేట్ 44 కిలోమీటర్ల సొరంగం సింగిల్ టన్నెల్ అనేది చాలా పెద్దది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అటవీ ప్రాంతం ఉందో అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతం లోపల ఓపెన్ గా కాలువ తవ్వడం అనేది ఇంపాసిబుల్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి గ్రావిటీ ద్వారా టన్నెల్ తవ్వేసి తీయాలనేది ప్రభుత్వ ఆలోచన. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో అప్పుడు చేసినటువంటి టెక్నాలజీ పరంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఏదైతే ఎస్ఎల్బిసి టీబీఎం అనేది. కానీ టీబీఎం చాలా ఓల్డ్ మిషన్ కావడము, అది తరచుగా రిపేర్లు రావడము, రిపేర్ చేయడానికి సరైన ఇంజనీర్లు కానీ టెక్నాలజీ కానీ ఇండియాలో లేకపోవడం వల్ల ఇది సాగుతూ ఉంది. బడ్జెట్ కూడా ఆల్మోస్ట్ దానికి డబుల్ అయిపోయింది. ఏదైతే అప్పుడు ప్రపోజల్ చేశారో ఆ ప్రపోజల్ దాటిపోయి డబుల్ అయింది. ఇప్పటికే 3000 కోట్లు ఖర్చు పెట్టినా ఇంకా 10 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వాల్సిన పరిస్థితి ఉందంటే పనులు నత్త కూడా నరకలు నేర్పిస్తామని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పనులు 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని టార్గెట్ పెట్టుకున్నటువంటి ప్రభుత్వము 24 ఏళ్ళైనా కానీ ఇంకా పనులు సాగుతా ఉన్నాయి, ఇంకా ఆ పావుల వంతు పనులు మిగిలే ఉన్నాయంటే ఈ పనులు ఏ విధంగా సాగుతున్నాయో మనం ఆలోచన చేయవచ్చు. ఇది ముఖ్యంగా ఏంటంటే నల్గొండకు తర్వాత యాదాద్రి జిల్లాకు ఈ ముఖ్యంగా నీళ్లు తరలించడానికి ఆలోచన చేసినటువంటి ప్రాజెక్ట్ లోపల ఈ ఇంకా డిలే కావడము, ఇప్పటికీ కూడా ఎప్పుడు పూర్తయిద్దో అని చెప్పి ప్రభుత్వం చెప్పకపోవడం అనేది అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంగా చెప్పవచ్చు. అదేవిధంగా టన్నెల్లో ఇప్పుడు ఎవరైతే ఇరుక్కున్నారో సేమ్ ఇటువంటి ఒక ప్రమాదమే 2023లో ఉత్తరకాశీ అనే జిల్లా లోపల నేషనల్ హైవే తీస్తున్నటువంటి సమయం లోపల టన్నెల్ ప్రమాదం జరిగింది. అప్పుడు అక్కడ ఏం చేశారంటే ర్యాట్ హోల్ టెక్నిక్, అంటే ఇది రెస్క్యూ లోపల వాడేటువంటి ర్యాట్ హోల్ టెక్నిక్ వల్ల ఆ టన్నెల్ లోపలికి 250 మీటర్లు టన్నెల్ ర్యాట్ హోల్ టెక్నిక్ ద్వారా టన్నెల్ చేసి చిన్న టన్నెల్ చేసి దాని పక్క పంటి అక్కడ అప్పుడు సుమారు 50 మంది చిక్కుకున్నారు. 50 మందిని అప్పుడు కాపాడే, ఒక్కరు కూడా చనిపోకుండా వారందరినీ కూడా కాపాడడం జరిగింది. అదే అటువంటి టెక్నిక్ గనక వీరు ఆలోచన చేస్తే గనక ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి గాలి సరఫరా లేదు, అక్కడ బురద ఉంది, అక్కడ ఒక టన్నెల్ చిక్కుకున్న వారు మొత్తం కూడా బురదలో చిక్కుకుంటే బతకడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పవచ్చు. కాపాడడం చాలా కష్టం. వాటర్ ఉంటే ఏం కాదు, కానీ బురద అనేది మనిషిని గాలి ఆడకుండా చేస్తుంది. అటు రెస్క్యూ లోపల చాలా ఇబ్బందికర పరిస్థితి. సింగరేణి రెస్క్యూ టీం కూడా అక్కడికి వెళ్ళింది. సింగరేణి రెస్క్యూ చేసే వారికి ఇటువంటి రెస్క్యూ చేయడంలో వారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సింగరేణి రెస్క్యూ టీం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది, రెస్క్యూ టీం కూడా. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ టన్నెల్ చాలా చిన్నది, 9 మీటర్ల డయాతోటి ఉన్నటువంటి టన్నెల్ లోపల మిషన్లు తీసుకపోవడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి రెస్క్యూ చేయడానికి. అదే విధంగా అక్కడ గాలి అనేది ఆడలేదు. తర్వాత చాలా సంవత్సరాలుగా టన్నెల్ అలా ఉండడం వల్ల కొన్ని విషవాయువులు కూడా అక్కడ తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి రెస్క్యూ టీం కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఓకే ప్రసన్న, ఇంకొక విషయం ఏంటంటే మన దేశానికి సంబంధించి చూసినట్టు మాత్రం జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ఏదైతే సొరంగం ఉన్నదో జవహర్లాల్ నెహ్రూ ట్యూనల్ మొదటిసారిగా అది నిర్మించబడేది, అది 12 కిలోమీటర్లు ఉంది. అలాగే ఎవరైతే శ్రీధరన్ ఎవరైతే నిర్మించారో కేరళకు సంబంధించినది, బాంబే నుంచి వెళ్ళి కేరళ వెళ్లే సమయంలో 17 కిలోమీటర్ల ట్యూనెల్ ఏదైతే ఏర్పాటు చేశారో సక్సెస్ఫుల్గా
రైల్వే లైన్కు 72 కిలోమీటర్లను తప్పించి కేవలం 17 కిలోమీటర్ల ట్యూనెల్ తీసేసి అది చాలా సులభంగా చేశారు. అప్పుడు అంత అడ్వాన్స్ టెక్నాలజీ వాడిన ఈ ప్రభుత్వాలు ఈరోజు ఎస్ఎల్బి ప్రాంతానికి వచ్చిన సమయానికి ఓల్డ్ టెక్నాలజీని ఎందుకు వాడుతున్నారు? దీనికి సంబంధించిన ఇక్కడ అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ నల్లమల అటవీ ప్రాంతం ఉండడము, పర్యావరణ నిబంధనల మేరకు అక్కడ మనకు ఓపెన్ గా టన్నెల్ కి చేసేటువంటి పరిస్థితి లేదు అక్కడ. అది ముఖ్యంగా ఎందుకంటే మనము వేరే ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, లేకపోతే కొంకణ్ రైల్వే ప్రాంతంలో కానివ్వండి, అక్కడ టన్నెల్ గాలి గాని తర్వాత వెలుతురు గాని రావడానికి పైనుంచి ఒక చిన్న హోల్ చేసేసి 500 మీటర్స్ ఒక బ్లాక్ గా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ టన్నెల్ చాలా డెప్త్ గా తీస్తా ఉన్నారు. శ్రీశైలం కు 800 మీటర్స్ హైట్ లోపల ఇది టన్నెల్ తీయడం అనేది మన సీ వాటర్ లెవెల్ కి 800 మీటర్ తీయడం వల్ల ఆ పైన పర్వతము నుంచి ఆ టన్నెల్ కి చేయడం అనేది పర్యావరణ అనుమతులు రాలేదు దానికి. కాబట్టి ఏదున్నా ఆ టన్నెల్ లోపల నుంచే చేయడము, టన్నెల్ లాంగెస్ట్ టన్నెల్ అవడం వల్ల దానికి చాలా ఇబ్బందికర పరిస్థితి. ఆక్సిజన్ కూడా మన కిలోమీటర్లు తీసుకుపోవడం అనేది ఆక్సిజన్ ఛాంబర్ లో ఏర్పాటు చేయాలి అక్కడ. తర్వాత వాళ్ళకి సరైన గాలి వెలుతురు అందేలా చేయాలి అనేది పెద్ద టాస్క్ అక్కడ. అటువంటి పరిస్థితుల లోపల ఏదైతే ఇక శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ఆ నీరు అనేది ఉబికి వస్తా ఉన్నది, ఊట నీరు వస్తా ఉన్నది. తర్వాత ఎక్కడైతే కొంచెం లూజు భూమి ఉందో అక్కడ ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి. సేమ్ యాజ్ సింగరేణి లోపల ఇంత ముందు భూగర్భ గనులు నిర్వహించినప్పుడు దానికి ఏం చేశారంటే వాటర్ రాకుండా దాన్ని ఫస్ట్ దాన్ని షోర్ చేసేది. చెక్కలు గాని కట్టెలతో కట్టేసి ఫస్ట్ అది కూలిపోకుండా చేసిన తర్వాత అక్కడ లోపల మాన్యువల్ గా డ్రిల్లింగ్ చేసేది. ఇప్పుడు ఇక్కడ మిషన్ తోటి చేసిన ఆ మిషన్ యొక్క బోర్ చేసేటువంటి ఆ డ్రిల్ చేసేటువంటి మిషనరీ సిస్టమ్ అనేది ఓల్డ్ సిస్టమ్ కావడం వల్ల చాలా నెమ్మదిగా అది ఇప్పుడు ఉన్నట్టు కొత్త టెక్నాలజీ పరంగా అయితే ఇంత కిలోమీటర్లు ఒక 5-6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోవచ్చు. కానీ ఇది ఓల్డ్ టెక్నాలజీ 40 years బ్యాక్ ఉన్నటువంటి టెక్నాలజీ వాడడం వల్లనే దీనికి నిధుల సమీకరణ కూడా ఒక కారణంగా మనం చెప్పవచ్చు. జమీల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసన్న. మనం ఆశిద్దాం సురక్షితంగా పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హర్యానాకు సంబంధించిన ఎవరైతే మన మిత్రులు అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారో వారు సురక్షితంగా బయటకు వస్తారని ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ టీం, ఆర్మీ, అలాగే సింగరేణి రెస్క్యూ టీం ఎవరైతే అక్కడ చాలా పక్కడబందీగా వర్క్ చేస్తున్నారో వారికి సంబంధించిన వారు సులభంగా మన మిత్రులకు ఎవరైతే ఉన్నారో ఇరుక్కుపోయిన వారిని సురక్షితంగా బయటకు తీసుకోవాలని ఆశిస్తూ ఇంకొకసారి మనం సూర్య దగ్గరికి వెళ్దాం. సూర్య ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సూర్య ఇస్ నాట్ దేర్, సో లెట్ us విల్ గో ఫర్ ద భరత్. భరత్ ఏదైతే మన